వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆదర్శ్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో ప్రభుత్వ ఉపాధ్యాయులు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో వివరించారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పారు. నా పేరు కుల్ల రాజురెడ్డి, ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల వీణవంక మండల కేంద్రం మరియు వీణవంక మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యావంతులకు మరియు విద్యార్థులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనం పరిపాలించుకోవడానికి ఒక పద్ధతి ఉండాలి. కాబట్టి ఆ పద్ధతి ఏర్పాటు కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన మనం రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ రాజ్యాంగం ప్రకారం మన నాయకులు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి ప్రతి పౌరుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే. మనకు రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలియజేస్తుంది. మనం బాధ్యతలను నెరవేరుస్తూ హక్కుల కొరకు పోరాడాలి. మనకు దేశం ఏం చేసింది అని కాకుండా
మనం దేశం కొరకు ఏం చేస్తున్నాం అని ప్రతి పౌరుడు ఆలోచించాలి. మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించింది. వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో మరియు సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించింది. మనము స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నాం. దానికి కారణం మన దేశం చుట్టూ రక్షణగా ఉన్న సైనికులు ఎంతో శ్రమ పడుతున్నారు. అదేవిధంగా దేశానికి వెన్నెముక లాంటి రైతులు కూడా శ్రమిస్తున్నారు. వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. మరియు మన దేశం సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధించడానికి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమిస్తున్నారు. కాబట్టి ఇటు రైతులు, శాస్త్రవేత్తలు, సైనికులకు మనం ఎంతో రుణపడి ఉండాలి. కాబట్టి మన దేశ అభివృద్ధి కొరకు ప్రతి పౌరుడు కూడా తన తోడ్పాటు అందించాలి. ఇప్పుడు మీరు విద్యార్థులు, నేటి విద్యార్థులే రేపటి పౌరులు. దేశం అభివృద్ధి సాధించాలంటే యువత తోడ్పాటు అందించాలి. కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా మంచి పౌరునిగా ఎదగాలని కోరుతున్నాను. మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మై సెల్ఫ్ పి కల్పన. నేను రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలిని, జీజేసి వీణవంక జూనియర్ కాలేజ్. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీణవంక మండలంలోని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరియు కళాశాల ప్రిన్సిపాల్ సార్ గారికి మరియు అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా రాజ్యం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే నేడు మనము ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసుకుంటున్నాము. ముందుగా వాళ్ళకు నా యొక్క తలను వంపి నేను నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదే రాజకీయవేత్తలకి మరియు రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు స్వతంత్రం కోసం మరి ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణాలను త్యాగం చేశారు. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక ప్రత్యేక రాజ్యాంగం కావాలంటే అని ఒక కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనేక ఉద్యమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మనకు స్వదేశీ ఉద్యమం అని, హోమ్ రూల్ ఉద్యమము, క్విట్ ఇండియా ఉద్యమం అనేసి అనేక ఉద్యమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఏర్పాటు చేసుకున్న తర్వాత 3 కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1885లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దానిని మనము మితవాద యుగం అంటారు. తర్వాత అతివాద యుగము, గాంధేయ యుగం అనేసి వీటిని మనము కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసుకొని తర్వాత మనము రాజ్యాంగం కావాలని ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిని మనం డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు. దానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. అందులో 7 సభ్యులతోటి ఆ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకోవడం వలన రాజ్యాంగ పరిషత్ అధ్యక్షునిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన సమయము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మరి అటువంటి అంత సమయం బట్టి కష్టపడి రాసుకున్న భారత రాజ్యాంగానికి మరి అనేక విలువలు, దానికి లక్ష్యాలు అనేటివి ఉన్నవి. వాటిని మనం అందరం కాపాడుకునే బాధ్యత మన భారత రాజ్యాంగంలో. భారత ప్రజలము అనేక విధాలుగా కోల్పోయినవన్నిటికీ దేశ ప్రజల అవగాహన కోసం మనకు ప్రతి ఒక్కరూ దాని గురించి చెప్పడం జరిగింది. మనము ఏమేమైతే లాస్ అయినామో మనకు స్వేచ్ఛ, హక్కు, సమానత్వము, సౌభ్రాతృత్వము మరియు స్వేచ్ఛ లాంటి అనేక విధాలుగా మనము వాటిని లాస్ అయినాం. వాటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మరియు సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్యమైన ప్రజలము మేము అనేసి ఒక పీఠికలో రాయడం జరిగింది. మరి ఇంత క్షుణ్ణంగా రాసిన రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు నిరంతరం పోరాడుతున్న రాజకీయ ప్రజాప్రతినిధులకు ఎంతోమంది దేశం కోసం పోరాడితే మనం ఈరోజు
వాళ్ళ దాంట్లో కాకపోయినా సమాజం మనకేమిచ్చిందని కాదు, సమాజం మనకు మనం సమాజానికి ఏం చేయాలనే కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరిలో ఉంటే మరి నూతన సమాజాన్ని ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందిన దేశంగా కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా మన భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దుకోవచ్చని నేను ఈ మూలంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్. భాస్కర్ తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల వీణవంక. ఈరోజు దేశ ప్రజలందరికీ మరి మా కళాశాల అధ్యాపక బృందానికి, ప్రిన్సిపల్ సార్ గారికి, విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి దేశ స్వాతంత్ర పోరాటంలో అమరుల యొక్క త్యాగ ఫలితమే భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి విముక్తి కలిగింది. స్వాతంత్రం తర్వాత లిఖిత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగంలో భిన్నమైనది. అదృఢం కలిపి తీసుకొని అమెరికా, ఐర్లాండ్, ఇతర దేశాల యొక్క, ఆస్ట్రేలియా అన్ని రాజ్యాంగాలను చదివి ఏ విధంగా ఉండాలని చెప్పి నిర్మించి 1950 జనవరి 26 నుండి అమలుకు వచ్చిన సందర్భంగా మనం ప్రతి సంవత్సరం గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్నాం. మరి ఇందులో ప్రతి పౌరుడు రాజ్యాంగానికి లోబడి కట్టుబడి విధులతో పాటుగా హక్కులు కలిగి ఉండడం జరుగుతుంది. దేశాన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా మెలగాలని, స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రతత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ఈ దేశం ఈ 76 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ముందుకుండి ప్రపంచ దేశాలలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఎన్ఎస్టీవీ వారికి ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎస్టీవీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తుంది.